రూ. 1, రూ. 2 కాయిన్ మీద ఉన్న సింబల్స్ భరతనాట్యం ముద్రాసన మీకు తెలుసా? చాలామంది ఇది రూ. 1 కాబట్టి 1 ఫింగర్ ఉందని, రూ. 2 కాబట్టి 2 ఫింగర్స్ ఉన్నాయని అనుకుంటారు. బట్ ఇట్స్ రాంగ్. ఈ రూ. 1 కాయిన్ మీద ఉన్న సింబల్ భరతనాట్యంలో శిఖర ముద్ర. ఈ రూ. 2 కాయిన్ మీద ఉన్న సింబల్ భరతనాట్యంలో కతిముఖ ముద్ర. ఇలా అయితే 10, రూ. 100 నోట్ల బ్యాక్ సైడ్ మన ఇండియన్ ప్లేసెస్ ఉన్నాయి. అలానే రూ. 1, రూ. 2 కాయిన్ మీద ఉన్న సింబల్స్ మన భరతనాట్యంలో ఉన్న ముద్రాసని తీసుకున్నారు. వీక్లీ 5 టైమ్స్ ఓట్స్ తినడం వల్ల మన బాడీకి ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో మీకు తెలుసా? 87% సెలబ్రిటీస్ డైట్ ప్లాన్‌లో ఈ ఓట్స్ ఒకటి. ఈ ఓట్స్‌లో హై అమౌంట్ ఆఫ్ స్టార్చెస్ ఉంటాయి. ఇవి స్కిన్‌కి మాయిశ్చర్ చేసి స్కిన్‌ని హెల్తీగా ఉండేలా చేస్తుంది. ఈ ఓట్స్‌లో సపోనిన్ అండ్ ఎక్స్‌ఫోలియేటింగ్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇవి స్కాల్ప్‌ని క్లీన్ చేసి హెయిర్‌ని స్ట్రాంగ్‌గా ఉంచుతుంది. వర్కౌట్ అండ్ డైట్ చేసిన వాళ్ళు డే మొత్తం ఎనర్జిటిక్‌గా ఉంటారు. మన బాడీలో షుగర్ లెవెల్స్‌ని ఇవి కంట్రోల్ చేస్తుంది. బాడీలో బ్యాడ్ కొలెస్టరాల్ అంతా తీసేసి బీపీని కూడా కంట్రోల్ చేస్తుంది. ఈ ఓట్స్‌ని వీక్లీ 5 టైమ్స్ తినడం వల్ల గర్ల్స్ ఆర్ బాయ్స్‌కి ఇవి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు మీ ఇంట్లో ప్లాస్టిక్ జార్‌లను యూజ్ చేస్తున్నారా? అయితే మీ డైజెస్ట్ సిస్టమ్ ఎంత ప్రాబ్లమ్‌లో ఉందో మీకు తెలుసా? రీసెంట్‌గా జరిగిన ఒక రీసెర్చ్ ప్రకారం ప్లాస్టిక్ జార్‌లలో హెల్త్‌కి చాలా డేంజర్. దీనికి మెయిన్ రీజన్స్ మనం టీని హై టెంపరేచర్‌లో వేడి చేస్తాం. ప్లాస్టిక్ జల్లెడతో గ్లాస్‌లో పోస్తాం. ఆ హై టెంపరేచర్‌కి ప్లాస్టిక్ జల్లెడలో నుండి థౌసండ్ ఆఫ్ మైక్రో ప్లాస్టిక్ రిలీజ్ అవుతాయి. మనం టీ తాగుతాం. ఆ టీ అంతా ఆ ప్లాస్టిక్ జల్లెడ నుండి వచ్చిన మైక్రో ప్లాస్టిక్స్ అంతా మన స్టమక్‌లోకి వెళ్లి మన డైజెస్ట్ సిస్టమ్ మొత్తాన్ని పాడు చేస్తుంది. దీనికి బెస్ట్ సొల్యూషన్ స్టీల్ జల్లెడని వాడుకోవడమే. ఈ స్టీల్ జల్లెడ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవి ఫేస్ చేయవు. వాటర్ బాటిల్స్ మీద ఉండే క్యాప్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్‌తో ఉంటాయి. ఇవి ఎందుకు ఇలా ఉంటాయో మీకు తెలుసా? వైట్ కలర్ క్యాప్ ఉంటే దీని మీనింగ్ ఈ వాటర్ అండర్ గ్రౌండ్ వాటర్‌ని ప్యూరిఫై చేశారని అర్థం. బ్లూ కలర్, గ్రీన్ కలర్ క్యాప్స్ ఉంటే ఇవి స్ప్రింగ్ వాటర్ అని అర్థం. ఇవి హిల్ స్టేషన్ నుండి కలెక్ట్ చేస్తారు. ఇందులో ఎక్స్‌ట్రాక్ట్ కెమికల్స్‌ని యూజ్ చేయరు. బ్లాక్ కలర్ క్యాప్ ఉంటే ఇవి ఆల్కలైన్ వాటర్ అని అర్థం. ఈ వాటర్‌లో మినరల్స్ అండ్ సబ్స్టెన్స్‌ని యూజ్ చేసి ప్రిపేర్ చేస్తారు. చాలామంది సెలబ్రిటీస్ ఈ బ్లాక్ వాటర్‌నే తాగుతారు. ఈ బ్లాక్ వాటర్ 1 లీటర్ 1300 దాకా ఉంటుంది. కానీ ఈ మినరల్ వాటర్ కన్నా మున్సిపల్ వాటర్ బెటర్ అని నా ఫీలింగ్. మనం మార్నింగ్ తిన్న వెంటనే స్నానం చేస్తే డైజెషన్ సిస్టమ్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీకు తెలుసా? మనం ఫుడ్ తిన్న వెంటనే బ్లడ్ వెసల్స్ డైజెస్ట్ సిస్టమ్ వైపు రన్ అవుతాయి. ఇలా జరిగితే ఫుడ్ డైజెస్ట్ అవుతుంది. కానీ మనం తిన్న వెంటనే స్నానం చేయడం వల్ల మన బాడీ మొత్తం కూల్ అవుతుంది. కానీ మన ఫుడ్ డైజెస్ట్ చేయడానికి మన బాడీలో హీట్‌కి జనరేట్ చేస్తుంది. మనం తిన్న వెంటనే బాత్ చేస్తే మన బాడీలో కూల్ అవుతుంది. మన బ్లడ్ సెల్స్ ఫుడ్‌ని డైజెస్ట్ చేయకుండా బాడీని హీట్ చేయడానికి ట్రై చేస్తుంది. ఇలా జరిగినప్పుడు ఫుడ్ డైజెస్ట్ అవ్వక స్టమక్ పెయిన్స్ అండ్ గ్యాస్ అండ్ ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అందుకే మన పురాణాల్లో ఎప్పుడు చెప్తారు తిన్న వెంటనే స్నానం చేయకూడదని. నైట్ 12-6 AM టైంలో పడుకునే ముందు ఫోను చూస్తే టైప్ 2 డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని మీకు తెలుసా? దీనికి రీజన్ ఫోన్‌లో ఉండే బ్లూ లైట్. ఈ విషయం మీద ఒక యూనివర్సిటీ రీసెర్చ్ చేశారు. ఫోన్‌లో ఉండే బ్లూ లైట్ వల్ల మన బాడీలో నేచురల్ స్లీప్ సైకిల్ డిస్టర్బ్ అవుతుంది. దీనివల్ల బాడీలో ఉన్న మెటబాలిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనివల్ల టైప్ 2 డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఐ బ్యాగ్స్, ఐ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు నైట్ 12-6 AM వరకు ఫోను చూస్తుంటే జాగ్రత్తగా ఉండండి. మొబైల్ బ్యాగ్ కేస్‌లో ఇలా మనీ పెట్టడం వల్ల మొబైల్ బ్లాస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని మీకు తెలుసా? ఈ 500 నోట్‌ని ఎలా ప్రిపేర్ చేస్తారంటే కాటన్ టెక్స్టైల్ ఫైబర్ అనే స్పెషల్ డైస్‌తో బ్లెండ్ చేసి ప్రిపేర్ చేస్తారు. ఈ మెటీరియల్‌కి కొంచెం హీట్ తగిలినా కూడా బర్న్ అవుతాయి. అయితే మనం ఓవర్‌గా ఫోన్ యూజ్ చేయడంలో ఛార్జింగ్ పెట్టినప్పుడు బ్యాటరీ హీట్ అవుతుంది. ఇలా హీట్ అయినప్పుడు మొబైల్ బ్యాక్ కేస్‌లో ఉన్న మనీ ఉంటే ఆ హీట్‌కి మనీ తగులుకొని కాటన్ ఫైబర్ రియాక్ట్ అయ్యి అవి తర్వాత బ్యాటరీని బ్లాస్ట్ అవుతుంది. ఇలా చాలామందికి హ్యాండ్‌లోనే ఫోన్ బ్లాస్ట్ అయింది. రీసెంట్‌గా ఒక పర్సన్‌కి పాకెట్‌లో బ్లాస్ట్ అయింది. మీరు కూడా ఇలా ఫోన్‌లో మనీ పెడతారా? రీసెంట్‌గా ఉమెన్ పీరియడ్ పెయిన్స్ గురించి ఒక ఆర్టికల్ వచ్చింది. ఇందులో ఒక వుమెన్ తన లైఫ్ టైమ్‌లో 3500 డేస్ అంటే 9.8 ఇయర్స్ పీరియడ్ పెయిన్స్‌తో సఫర్ అవుతుంది. సో, వుమెన్ ఇంత పెయిన్ ఫేస్ చేస్తున్నప్పుడు కొన్ని ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి. అవేంటో తెలుసా? సాల్టీ ఫుడ్స్, హై సోడియం ఉండే ఫుడ్స్‌ని అవాయిడ్ చేయాలి. బెస్ట్ ఎగ్జాంపుల్ పొటాటో చిప్స్. 100 గ్రామ్స్ ఆఫ్ పొటాటో చిప్స్‌లో 8 గ్రామ్స్ ఆఫ్ సోడియం ఉంటుంది. నెక్స్ట్ షుగర్. షుగర్ అండ్ స్వీట్స్ ఫుడ్ తీసుకోవడం వల్ల మీలో ఉన్న ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అవుతుంది. దీనివల్ల మూడ్ స్వింగ్స్ వస్తుంటాయి. నెక్స్ట్ కాఫీ. ఇందులో కెఫెయిన్ ఎక్కువ ఉండడం వల్ల ఇవి తీసుకోవడం వల్ల మనకి యాంగ్జైటీ ఎక్కువ అవుతుంది. నెక్స్ట్ స్పైసీ ఫుడ్స్ అండ్ మసాలా ఫుడ్స్. ఇవి తీసుకోవడం వల్ల మన స్టమక్‌లో పెయిన్ అనేది ఇంకా ఎక్కువ అవుతుంది. ఎలక్ట్రిసిటీని బెంజమిన్ ఫ్రాంక్లిన్ 1752లో ఇన్వెంట్ చేశారు. కానీ 4000 ఇయర్స్ బ్యాక్ అగస్త్య ముని ఎలక్ట్రిసిటీ గురించి చెప్పాడని మీకు తెలుసా? నాగ్పూర్ మెడికల్ కాలేజ్‌లో అగస్త్య సంహిత అనే ఒక బుక్ ఉంది. ఈ అగస్త్య సంహిత బుక్‌లో ఒక శ్లోకం ఉంది. ఈ శ్లోకంలో ఎలక్ట్రిసిటీని ఎలా జనరేట్ చేయాలో అని రాసుంది. దీనికోసం ఒక ఎర్తన్ పాట్ కాపర్ షీట్, వెట్ సాడస్ట్, CuSO4, మెర్క్యూరీ, జింక్‌ని యూజ్ చేశారని బుక్‌లో రాసుంది. అగస్త్య ముని వీటితో ఎలక్ట్రిసిటీని జనరేట్ చేశాడు. ఒక ప్రొఫెసర్ ఈ బుక్‌లో ఉన్న ప్రాసెస్‌ని ఫాలో చేసి ఎక్స్‌పెరిమెంట్ చేశాడు. ఇది నిజంగా ఎలక్ట్రిసిటీ జనరేట్ అయింది. అంటే అగస్త్య మునికి ఎలక్ట్రిసిటీ గురించి 4000 ఇయర్ బ్యాక్స్ కనిపెట్టాడు.
మరి 4000 ఇయర్స్ బ్యాక్ ఇంత సైన్స్ అగస్త్యమునికి ఎలా తెలిసింది? గర్ల్స్ కాలికి పట్టీలేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయని మీకు తెలుసా? గర్ల్స్ కాలికి పట్టీలేసుకోవడం వల్ల బాడీలో హీట్ కంట్రోల్ అవుతుంది. పట్టీలు లెగ్స్‌కి తగలడం వల్ల బాడీలో బ్లడ్ ఫ్లో కరెక్ట్‌గా అవుతుంది. పట్టీలు వేసుకొని చెప్పులు లేకుండా నడడం వల్ల భూమిలో ఉండే ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ ఎనర్జీ మన బాడీలో పాజిటివ్ ఎనర్జీ బాగా అబ్జర్వ్ చేస్తుంది. వెండి పట్టీలకి యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల మన బాడీలో ఇమ్యూనిటీ బాగుంటుంది. ఇంట్లో ఆడపిల్లలు పట్టీలు వేసుకొని నడిచినప్పుడు ఆ గజ్జెల సౌండ్‌కి ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ కూడా పోతుంది. వెండి పట్టీలు వేసుకొని ఉండడం వల్ల పీరియడ్స్ టైంలో హార్మోన్ ఇంబాలెన్స్ కూడా అవ్వకుండా ఉంటుంది. ఇన్ఫర్మేషన్‌ని ప్రతి అమ్మాయికి షేర్ చేయండి.